అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాలు బ్యాంకుల అధికారులతో సైబర్ నేరాలపై సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనపర్తి సిఐ సుమంత్ 3 మండలాలకు ఎస్ఐలు పాల్గొన్నారు. బిక్కవోలు ఎస్ఐ రవిచంద్ర బిక్కవోలు మండలం బలభద్రాపురం మరియు కాపవర గ్రామాలలో ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు మరియు నేరాలపై సదరు గ్రామాల బ్యాంక్ మేనేజర్లు ప్రజలతో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి సైబర్ నేరాలకు గురి కాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు సైబర్ నేరాలకు గురి అయిన ఎడల ఏ విధంగా ఫిర్యాదు చేయాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో ఎటువంటి చట్ట వ్యతిరేకమైన పోస్టులు పెట్టరాదని, అలా జరిగిన ఎడల చట్టపరమైన చర్యలకు బాధ్యులు వహిస్తారని తెలియచేయడం జరిగింది. ఆ టైప్ టెక్నాలజీ కూడా ఉంది సార్. ఐటీ ఉంటాడు వాడికన్నా తెలియదు వస్తుంది కొట్టండి ఆ ఓటీపీ కొట్టండి మళ్ళీ కొన్ని ఇచ్చేది వాడు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇంకో ఓటీపీ వస్తున్నాడు అది కొడితేనే మీకు టీవీ రాదంటాడు చెప్పింది. అంటే కొంచెం డిజిటలైజేషన్ దాంట్లో అడ్వాంటేజ్ వచ్చేస్తాను. అలా అంటే చేసేసి మన కాకుండా అకౌంట్ అనిపిస్తుంది 10,000 రూపాయలు అకౌంట్ ఉంటాయి. 10,000 రూపాయలు ముగ్గురు వాళ్ళే వచ్చారు, వాళ్ళే అకౌంట్ ఓపెన్ చేశారు, అన్ని వాళ్ళే. సో ఇంటికి లేకుండా నా పేరు సుమంత్ అండి. నేను అనపర్తి సిఐని. ఈరోజు మా అనపర్తి సర్కిల్లో రంగంపేట, అనపర్తి, అలాగే బిక్కవోలు మండలాల్లో 3 మండలాల్లో ఈ బ్యాంకు వాళ్ళని బ్యాంక్ మేనేజర్లు కానీ అందరూ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఏంటంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు సమాజంలో సైబర్ ఫ్రాడ్లు అనేవి రోజు రోజుకి ఎక్కువైపోతుంది. రకరకాల సైబర్ ఫ్రాడ్లతో ప్రజలను మోసం చేసి ప్రజల యొక్క బ్యాంకులో దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని చాలా ఈజీగా దోచుకుంటున్నారు. దానికి ఎన్నో రకాల అవతారాలు ఎత్తి ఎన్నో రకాల ఫ్రాడ్లు ఎన్నో రకాలుగా మోసం చేసి ఆ డబ్బులు కాజేయడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక బ్యాంకుకి సంబంధించిన మన ప్రజలు ఎవరైతే సురక్షితంగా మా డబ్బులు బ్యాంకులో ఉన్నాయి అని ఈ రోజున మరి గుళ్ళ మీద చేసుకుని ఉంటారు లేకుండా పోయింది. దానివల్ల సో ఈ ఫ్రాడ్ జరిగిన అమౌంట్ అంతా కూడా ఏదో అకౌంట్ ట్రాన్సాక్షన్ అవుతున్నాయి, ఏదో అకౌంట్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. కాబట్టి సో ఆ రకంగా జరగకుండా ఉండాలంటే బ్యాంకు వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. సో ప్రజల డబ్బులకి ఎలా అయితే మనం సేవ్ చేయగలం, వాళ్ళ అవేర్నెస్ ఏ రకంగా తీసుకెళ్ళాలి అనేది వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి సో ఇద్దరు చర్చించుకోవడం జరిగింది. దాంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. సో ప్రజలకు ముందు అవేర్నెస్ కలగజేయడం కానీ, అది ఇంకోటి కానీ, హ్యూజ్ అమౌంట్ జరిగే ట్రాన్సాక్షన్ అయ్యే అకౌంట్లు గుర్తించడం కానీ ఇలా రకరకాలుగా వాళ్ళతో చర్చించి త్వరలోనే కొన్ని చర్యలు చేపడతామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది ఈరోజు మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం, డీజీ గారు ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది.